హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం ఈ వీడియోలో ఎలక్ట్రోకెమిస్ట్రీ క్లాస్ గురించి తెలుసుకుందామండి. అయితే ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకు టీహెచ్ జెన్కో కానీ ఈవెన్ సిఎస్ఆర్ నెట్ సెట్లో కానీ చూడడానికి పెద్ద టాపిక్గా ఉంటుంది. ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే బేసిక్స్ చదవరండి. బేసిక్స్ మనకు ఇంటర్లో ఉన్నటువంటి డిగ్రీలో ఉన్నటువంటి బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ ఎంఎస్సీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ పట్టుకొని హార్డ్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ బేసిక్ టర్మినాలజీ నుంచి రావాలి మనం. అలాంటప్పుడు మీరు బేసిక్స్ నేర్చుకున్న ఒక క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు వేయచ్చండి. సో మనం కాబట్టి ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ బేసిక్ నుంచి మినిమం బేసిక్ నుంచి డెప్త్ లెవెల్ వరకు వెళ్దాం, ఓకేనా. కానీ ఇందులో నేను ఎటువంటి డెరివేషన్ పార్ట్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద డెరివేషన్ పార్ట్స్ ఉంటాయి, అలాంటి వాటిని లీవ్ చేసి డైరెక్ట్ ఫైనల్ ఫార్ములా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుద్ది అండ్ ఇది క్విక్ రివిజన్ క్లాస్ అండి. సో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఫోకస్డ్ ఏరియాస్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా. ఓకే, వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనగానే మనకి ఏమొస్తుందంటే ఇందులో మనము దేంతో డీల్ చేస్తామంటే ఎలక్ట్రిసిటీతో డీల్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ మీన్స్ మనం కరెంట్ అని అంటాం ఇంట్లో, ఓకే. ఇలాంటి వర్డ్స్, ఓకే. ఇప్పుడు అందులో ఫస్ట్ టర్మినాలజీ మనకు తెలవాల్సింది ఏంటంటే రెసిస్టివిటీ. ఫస్ట్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టెన్స్ అంటున్నా అండి. ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి. రెసిస్ట్ చేయడం అంటే ఏంటిది? ఆపడం అంటే రెసిస్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు లోపలికి వస్తుంటే ఆపుతున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీని కనుక ఒకవేళ ఆపినట్టయితే, ఓకే, వీ కెన్ రెసిస్ట్ ద కరెంట్ లేదా ఎలక్ట్రిసిటీ, ఓకే, దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ని మనము క్యాపిటల్ R తోని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ కండక్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి. అంటే ఇప్పుడు రెసిస్ట్ చేయడాన్ని రెసిస్టెన్స్ అన్నాం, ఆలో చేసినాం, ఆపకుండా దాన్ని ఆలో చేసినాం అనుకోండి, దాన్ని కండక్టెన్స్ అంటాం. మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇంకో విధంగా కూడా చెప్పచ్చు దీన్ని. కండక్టెన్స్ అంటే ఏం లేదండి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. అంటే రెసిస్టెన్స్కి ఆపోజిట్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో దీని నుంచి మనకు కండక్టెన్స్ అంటే ఏమని చెప్పుకోవచ్చు అండి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్ అంటున్నా. కొందరు దీన్ని సితో ఇండికేట్ చేస్తారండి, కొందరు జీతోని కూడా చేస్తారు, ఓకే. నేను సితో యూజ్ చేస్తాను. C = 1/R అని అంటున్నా. అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. ఇది కండక్టెన్స్ అండి. నెక్స్ట్ మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడాలి. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని మాట్లాడుతున్నా. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, 1 సెంటీమీటర్ లెంత్లో 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ లెంత్ అండ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండి. ఇది డెఫినేషన్. ఏం లేదండి, 1 సెంటీమీటర్ లెంత్ ఉన్నదంట, 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉన్నదంట, అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది కదండి, దాన్ని మనము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటున్నాం. దాన్ని రోతోని ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎప్పుడైనా కూడా రెసిస్టెన్స్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంటూ L/A అంటున్నా. మీన్స్ ఇక్కడ క్యాపిటల్ R = ρ ఇంటూ L/A. ఇక్కడ ఒకసారి చూడండి, L అంటే లెంత్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నేనేమంటున్నా, L = 1 సెంటీమీటర్ అంటున్నా, ఏరియా = 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నా. చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇది L/A ఏమవుతుందండి, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఏమని రాసుకోవచ్చు, R = ρ అని రాసుకోవచ్చు. అంటే రెసిస్టెన్స్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, 1 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నప్పుడు, 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా తీసుకున్నప్పుడు. అందుకనే రెసిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ లెంత్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటున్నా. సో ఇక్కడ మనము దీని నుండి మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్ అంటే ఇదండి, ఓకే. ఇక్కడ ఇంకొక టర్మినాలజీ కూడా చెప్పాలి మీకు, అది చెప్తాను, ఇక్కడ చెప్తాను, కింద చెప్తాను. నెక్స్ట్ సేమ్
కండక్టెన్స్ అండి. కండక్టెన్స్ అంటే ఏం స్పెసిఫిక్ కండక్టెన్స్ అండి. ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి కండక్టెన్స్ చెప్పుకున్నాం. సేమ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నుంచి స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి కూడా మాట్లాడచ్చు. ఏమని మాట్లాడచ్చు? ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్ అని అంటున్నా, స్పెసిఫిక్ కండక్టెన్స్ అని అంటున్నా. ఇక్కడ కే అంటాం, ఇది యాక్చువల్ కెపాన్ అంటారు కొందరు, కాబట్టి నేను దీన్ని కేగానే పిలుస్తాను. ఓకే, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 1/ρ అని రాసుకోవచ్చు. ఇది రో అండి, పీ కాదు, రో. ఓకే, ఇక్కడ చూడండి, దీని నుంచి మనము ఈ ఫార్ములాని రాద్దాం. ఒకసారి 1/ρ కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇటు పంపిస్తానండి. ఓకే, లేదంటే డైరెక్ట్ గుర్తుంచుకున్నా పర్లేదు, డైరెక్ట్ రిలేషన్ కూడా ఇస్తాను. అప్పుడు కండక్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/ρ ఇంటూ L/A. ఓకే, 1/ρ L/A. దీన్ని మనము 1/ρని ఏమని రాసుకోవచ్చు అంటే కే అండి, కే ఇంటూ L/A. సో ఇక్కడ చూడండి, కండక్టెన్స్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ L/A. L ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1 సెంటీమీటర్. A ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది? కండక్టెన్స్ అనేది స్పెసిఫిక్ కండక్టెన్స్కు ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంకొక టర్మినాలజీ అని చెప్పాను ఇంతకుముందు, అదే L/A. అసలు L/Aని ఏమని రాస్తామంటే సెల్ కాన్స్టెంట్ అంటామండి. సెల్ కాన్స్టెంట్ అంటాం. L/A ఏమని రాసుకోవచ్చు అండి? సెల్ కాన్స్టెంట్గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెల్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్పచ్చు అంటే ద రేషియో బిట్వీన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ సెల్ కాన్స్టెంట్. దీని యొక్క యూనిట్స్ చూసుకున్నట్టయితే సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏమని రాయొచ్చు? సెంటీమీటర్ ఇన్వర్స్గా చెప్పుకోవచ్చు సెల్ కాన్స్టెంట్ది. సో ఇక్కడ కండక్టెన్స్, ఇక్కడ వీటి యొక్క యూనిట్స్ కూడా చెప్తాను చూడండి. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓం అండి. ఓకే, ఓం. కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఓం ఇన్వర్స్ అండి. సో ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ కావాలి మనకు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రోకి ఇది నిట్కెళ్ళి పంపిస్తామండి. ఓకే, ఆర్కి ఏమని చెప్తున్నా? ఓం అని అంటున్నా. ఓం ఈక్వల్ టు రో. L/A ఏంటంటే CM, సెంటీమీటర్ ఇన్వర్స్. అప్పుడు రో ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఓం ఇంటూ సెంటీమీటర్. ఇది మనకు రోకి యూనిట్స్ అండి, అవి రోకి యూనిట్స్. ఇప్పుడు కండక్టెన్స్కి తీసుకున్నట్టయితే కండక్టెన్స్ ఏంటిదండి? ఓం ఇన్వర్స్ ఈక్వల్ టు కే ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్. అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇంటూ ఓం ఇన్వర్స్ ఈక్వల్ టు కండక్టెన్స్ యూనిట్స్ అని రాసుకోవచ్చు అండి. ఈ విధంగా యూనిట్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని రిలేషన్స్ థియరిటికల్గా రాస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ మనము రెసిస్టెన్స్ అని చెప్పాను. రెసిస్టెన్స్ ఈ L/A ప్లేస్లో మనం సెల్ కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ రాస్తాను రెండు రిలేషన్స్. రెసిస్టెన్స్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. ఈ విధంగా కూడా రాసుకోండి. ఓకే, కండక్టెన్స్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. ఈ రిలేషన్లు కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలండి. ఓకే, సెల్ కాన్స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెల్ కాన్స్టెంట్ గురించి తెలియాలి మీకు, ఎందుకంటే ఒకసారి ఈ ఫార్ములా బేస్ చేసుకొని CSIRలో 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ ఫార్ములా బేస్ చేసుకొని అడిగాడండి. అందుకని చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియాని కూడా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టర్మినాలజీ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ ఏంటో తెలియాలండి. ఈ రెండు కండక్టెన్స్లే, బట్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటి, మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి. ఫస్ట్ దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామో చెప్తానండి. దీన్ని ల్యాండాతో చేయొచ్చు, ఈ విధంగా కూడా రాస్తారండి కొందరు. ఓకే, ఆర్ ఇది. ఓకే, ల్యాండా ఆర్, దీన్ని కూడా ల్యాండా అని అనొచ్చు. నెక్స్ట్
దీన్ని దేనితో ఇండికేట్ చేస్తామంటే మ్యూతోని కూడా చూపిస్తారండి కొందరు ల్యాండా ఎంగా కూడా చూపిస్తారండి. ఓకే, మోలార్ కండక్టెన్స్ని ఈ రెండు విధాలుగా చూపెట్టచ్చు. సో ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈక్వాలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటిది, మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి. ఓకే, ఈక్వాలెంట్ కండక్టెన్స్ అంటే మనము నార్మాలిటీ మనకు తెలుసు. మోల్ కాన్సెప్ట్లో నార్మాలిటీ అంటే ఏంటిదో తెలుసు. నార్మాలిటీ అంటే ఏంటిదండి, ఓకే, మనకు మొలారిటీ అంటేనేమో మోల్స్ పర్ లీటర్ అండి, మోల్స్ పర్ లీటర్. ఇక్కడ నార్మాలిటీలో ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్స్, ఓకే, నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్ పర్ లీటర్ అని అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్స్ అనేది ఏ విధంగా వస్తుంది మనకు నార్మాలిటీలో, ఆక్సిడేషన్ నెంబర్తోని కానీ లేదా ఛార్జ్తోని కానీ ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు మనకి ఈక్వాలెంట్ వెయిట్ అనేది వస్తుంది. సో మనకి నార్మాలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏ విధంగా చెప్పచ్చు అంటే ల్యాండా ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ 1000 బై నార్మాలిటీ అని పెట్టండి. నార్మాలిటీ అని గుర్తుంచుకోండి. ఇది మనకు ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండి. అదే మోలార్ కండక్టెన్స్లో నార్మాలిటీ ప్లేస్లో మొలారిటీ పెడతాం, పెడతాం, మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ 1000 బై మొలారిటీ క్యాపిటల్ ఎం అండి, క్యాపిటల్ ఎం. ఈ రెండు రిలేషన్స్ మనకు తెలియాలి. నెక్స్ట్ ఇందాక మనకు స్పెసిఫిక్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమొచ్చినాయండి, ఒకసారి యూనిట్స్ చూడాలి. నార్మాలిటీకి యూనిట్స్ ఏంటిదండి, నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్స్ పర్ లీటర్. కే అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటున్నా. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇందాక ఏమొచ్చినాయండి మనకు, ఇక్కడ సెంటీమీటర్ ఓమ్ ఇన్వర్స్, ఇది కాన్స్టెంట్, బై నార్మాలిటీ ఏంటిదండి గ్రామ్ ఈక్వాలెంట్ పర్ లీటర్ అండి, పర్ లీటర్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా రాయాలనుకుంటే సెంటీమీటర్ లీటర్ గ్రామ్ ఈక్వాలెంట్ ఇన్వర్స్ అండ్ ఓమ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఒకసారి ఇది చూద్దాం. అలాగనే దీని యొక్క యూనిట్స్ చూసుకుంటే, ఓకే, ఇక్కడ కేకి ఆల్రెడీ ఇందాకే రాశాను. మ్యూ యొక్క యూనిట్స్ సెంటీమీటర్ ఓమ్ ఇన్వర్స్, మోల్స్ పర్ లీటర్గా రాసుకోవచ్చు. అదే మ్యూ యొక్క యూనిట్స్ ఏమొస్తాయండి ఇప్పుడు, సెంటీమీటర్ లీటర్ మోల్ ఇన్వర్స్ అండ్ ఓమ్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు అండి. ఇవి యూనిట్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ పాయింట్స్ మినిమంగా తెలుసుకోవాలి మోలార్ అండ్ ఈక్వాలెంట్ కండక్టెన్స్. నౌ రిలేషన్షిప్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ, ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది అనేది నార్మాలిటీ మీద డిపెండ్ అవుతుంది, ఇది అనేది మొలారిటీ మీద డిపెండ్ అవుతుంది. ఒకసారి అది రాస్తాను ఈక్వేషన్స్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1000 బై నార్మాలిటీ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1000 బై మొలారిటీ అండి. ఇక్కడ నార్మాలిటీ అంటే ఏంటిదో తెలియాలి మనకు. ఫస్ట్ నార్మాలిటీ అంటే ఏంటిదండి, వెయిట్ బై గ్రామ్ ఈక్వాలెంట్ వెయిట్ ఇంటూ 1/v అండి. అదే మొలారిటీ చూసుకున్నట్టయితే m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1/v అండి, 1/v ఇన్ లీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఈ రెండే ఉన్నాయండి. మనకు ఎప్పుడైనా గ్రామ్ ఈక్వాలెంట్ వెయిట్ అనేది ఏ విధంగా వస్తుందంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఈక్వాలెంట్ నెంబర్. ఈ ఈక్వాలెంట్ నెంబర్ అనేది మనకు ఆక్సిడేషన్ నెంబర్ కావచ్చు, మీద ఛార్జ్ ఉండొచ్చు, ఏదైనా ఈక్వాలెంట్ నెంబర్ అంటామండి. సపోజ్ H2SO4 ఉంది, దాంట్లో అసిడిటీ అనేది కూడా కావచ్చు, అంటే 2. ఓకే, 2 అనేది ఈక్వాలెంట్ నెంబర్. H2SO4లో 2 ప్రోటాన్స్ వస్తాయి కాబట్టి అలా. ఒకవేళ NaOH తీసుకుందాం అనుకుందాం, NaOHలో Na+OH- ఛార్జ్ అనేది సింగిల్గా ఉంది కాబట్టి 1 అనేది ఈక్వాలెంట్ నెంబర్. సో ఈ విధంగా మనము ఈక్వాలెంట్ నెంబర్తోని దేని చేస్తున్నాం, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఈక్వాలెంట్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. ఆ విధంగా గ్రామ్ ఈక్వాలెంట్ వెయిట్ వస్తుంది. సో ఇప్పుడు మనం నార్మాలిటీని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, వెయిట్ బై గ్రామ్ ఈక్వాలెంట్ నెంబర్ అంటే GMW/Xగా రాసుకోవచ్చు.
ఇంటూ 1/v. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తా అంటే దీన్ని పైకి తీసుకొని వెళ్తే x ఇంటూ w/gmw ఇంటూ 1/v అని రాసుకోవచ్చండి. అప్పుడు నార్మాలిటీ ఈక్వల్ టు x ఇంటూ ఈ ఫార్ములా చూడండి, ఇక్కడ మొలారిటీ ఫార్ములా ఇది సేమ్ ఉంది కాబట్టి ఏం అవుతుందండి, ఓకే, ఈ విధంగా అవుతుంది. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు xm. ఇక్కడ చూద్దాం, నార్మాలిటీ ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుందండి, ఇది ల్యాండా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1000/x ఇంటూ mగా రాసుకోవచ్చు. దీన్ని నేను ఇటు పంపిస్తున్నప్పుడు x ఇంటూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1000 మొలారిటీ. ఇది ఈ ఫార్ములా చూడండి, మనకు మోలార్ కండక్టెన్స్ ఫార్ములా ఇది సేమ్ ఉంది కాబట్టి x ఇంటూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూగా రాసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇది చిన్న ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఇంత డెరివేషన్ కూడా అవసరం లేదు. మోలార్ కండక్టెన్స్ ఈక్వల్ టు ఈక్వాలెన్స్ నెంబర్ ఇంటూ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అని గుర్తుంచుకోండి. ఇది రిలేషన్ అండి, మనకు ఈ రిలేషన్ బిట్వీన్ ల్యాండా అండ్ మ్యూకి వచ్చిన రిలేషన్ ఇది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మనకు రిలేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్కు ఒకసారి వెళ్దాం, చూడండి ఇది కాపీ. ఓకే, నౌ ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈ రెండింటికి అసలు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడినాయండి, ఈవెన్ గురుకుల డిగ్రీ లెక్చర్లో కూడా ఈ పాయింట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఒకసారి అదేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి చూద్దాం. ఓకే, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది K. ఇది మనకు డైల్యూషన్ జరగడం అంటే ఎక్కువ సాల్వెంట్ యాడ్ చేస్తున్నాం. డైల్యూషన్ జరుగుతుంటే ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఓకే, డిక్రీజ్ అవుతుంది, స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఈక్వాలెంట్ కండక్టెన్స్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఓకే, ఈక్వాలెంట్ కండక్టెన్స్ లేదా మోలార్ కండక్టెన్స్ కూడా అనుకోవచ్చు మీరు, ఏది తీసుకున్నా ఓకే. ఈ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అనేది మళ్ళీ రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి వీక్ ఎలక్ట్రోలైట్స్, సెకండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఈ రెండింట్లో కూడా ఇంక్రీజ్ అవుతుందండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు ఈ ఇంక్రీజ్ అనేది మోర్. ఓకే, కానీ ఇక్కడ లెస్ అండి, లెస్. ఓకే, ఏం లేదు ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్లో ఈక్వాలెంట్ కండక్టెన్స్ అనేది ఏమవుతుంది, డైల్యూషన్ పెంచినా కొద్దీ ఈక్వాలెంట్ కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ కనుక అది వీక్ ఎలక్ట్రోలైట్ అయితే ఆ ఇంక్రీజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఒకవేళ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుందాం. వీక్ ఎలక్ట్రోలైట్స్కి ఇంక్రీజ్ అనేది షార్ప్గా అవుతుంది కాబట్టి ఇక్కడ CH3COOH తీసుకుందామండి, CH3COOH తీసుకుందాం. అదే ఇది NaClగా తీసుకుందాం. ఓకే, NaClగా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మనకు ఆ విధంగా వస్తుందండి. ఓకే, ఇది మనకు ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ డైల్యూషన్ జరిగినప్పుడు ఏ విధంగా వ్యారీ అవుతున్నాయి అనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కోల్రాష్ లా. ఆల్రెడీ ఇందాక నేను ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఒకవేళ డైల్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుందన్న ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నా అండి. ఈ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అనేది మనం డైల్యూషన్ జరిగిన కొద్దీ ఇంక్రీజ్ అయిపోయి సర్టెన్ డైల్యూషన్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం రీచ్ అయిపోతుందండి. మ్యాక్సిమం రీచ్ అయిపోయి అక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ రీచ్ పాయింట్ని మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటాం. ఆ రీచ్ పాయింట్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్ అని అంటాం. ఇప్పుడు ఈ కోల్రాష్ లాలో ఇన్ఫైనైట్ డైల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాంబ్డా ఇన్ఫినిటీ అంటున్నా. ఓకే, లాంబ్డా ఇన్ఫినిటీ అంటున్నా. ఇది అనేది ఈ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనేది దాంట్లో ఉన్నటువంటి క్యాటయాన్ ఈక్వాలెంట్ కండక్టెన్స్కి అండ్ యానియాన్ ఈక్వాలెంట్ కండక్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. దీన్నే మనం కోల్రాష్ లా కూడా చెప్పచ్చు, కోల్రాష్ లాగా చెప్పచ్చు. కోల్రాష్ లా అంటే ఏం లేదండి, ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఎట్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఇట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు
యానియాన్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అండ్ క్యాటయాన్ ఈక్వాలెంట్ కండక్టెన్స్. దీన్ని మనం కోల్రాష్ లాగా చెప్తున్నామండి. ఈ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఒకసారి కాన్సెప్ట్ చెప్తా ఏంటండి. ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనేది ఎక్కడ పాయింట్ అంటున్నాం, మనము డైల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ ఈక్వాలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. సర్టెన్ పాయింట్ వరకు మ్యాక్సిమం రీచ్ అయిపోయింది, అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. అలాంటప్పుడు ఏమంటున్నా నేను, దాన్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్గా చెప్తున్నా. సో ఆ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంట, యానియాన్కి అండ్ క్యాటయాన్కి ఈక్వాలెంట్ కండక్టెన్స్ని యాడ్ చేస్తే వచ్చేదే మనకు ఇన్ఫైనైట్ డైల్యూషన్గా చెప్తున్నా. ఇది ఎవరు చెప్పారు, కోల్రాష్ చెప్పాడు కాబట్టి ఇది కోల్రాష్ లా అండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇందులో మనకు కొన్ని విధాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందులో ఒకటి చెప్తాను చూడండి. CH3COOH ఓకే, ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈక్వల్ టు CH3COO NAగా రాయొచ్చు, ప్లస్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ HCl మైనస్ ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ NaClగా రాయొచ్చు అండి. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అడుగుతారంటే, ఏదైనా మిక్స్ చేస్తున్నాడు, ఇక్కడ ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఇచ్చి వీటిపైన మనకు క్వశ్చన్ ఇస్తాడండి. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి మిక్స్ చేస్తాడు, దాని యొక్క ఈక్వాలెంట్ కండక్టెన్స్ని కనుక్కోమంటాడు. సో ఇక్కడ చూడండి, CH3COOH రావాలంటే ఏంటండి, CH3COONA అండ్ HClని కలిపామనుకోండి, CH3COOH అండ్ NaCl వస్తుంది. మనకు ఓన్లీ CH3COOH కావాలి కాబట్టి అందులో నుంచి NaCl తీసేస్తే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ λ NaClని రాశాను. సో దీని మీద మనకు ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడండి. సో దీన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇది కోల్రాష్ లాలో ఒక భాగం. ఓకేనా, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫార్ములాస్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అండి. ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది ఏం చెప్తుందంటే, స్పీడ్ ఆఫ్ అయాన్, ఓకే, కరెంట్ క్యారీడ్ బై ఎన్ అయాన్ అండ్ టోటల్ కరెంట్కి మధ్య ఉన్నటువంటి రేషియోనే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటున్నాం. ఒకసారి దాన్ని చూద్దాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈక్వల్ టు కరెంట్ క్యారీడ్ బై ఏ అయాన్ అంటున్నా. అంటే ఇక్కడ UA ప్లస్ UC. U అనేది కరెంట్ ఫ్లో అండి. కరెంట్ ఫ్లో ఎట్ యానియాన్ అండ్ కరెంట్ ఫ్లో ఆఫ్ టోటల్ కరెంట్ ఫ్లో అండి. యానియాన్ అండ్ క్యాటయాన్ దగ్గర ఉన్నటువంటి ఈ కరెంట్ ఫ్లో కలుపుకుంటూ వచ్చేది మనకు టోటల్ కరెంట్ ఫ్లో. సో ఇక్కడ UA ప్లస్ UCగా రాసుకోవచ్చు. ఒకవేళ క్యాటయాన్ దగ్గర ఉంది కనుక కావాలనుకుంటే TC ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఈక్వల్ టు UC బై UA ప్లస్ UCగా రాసుకోవచ్చు. ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. TA ప్లస్ TC ఈజ్ ఈక్వల్ టు UA బై UA ప్లస్ UC ప్లస్ UC బై UA ప్లస్ UCగా వస్తుందండి. ఈ రెండింటి మధ్య ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి UA ప్లస్ UCగా రాద్దాం. UA ప్లస్ UC అవుతుందండి. రెండు ఎల్సిఎం చేయబడి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిపోయేది 1 కాబట్టి TA ప్లస్ TC ఈక్వల్ టు ఎంత అండి, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్వేస్ 1 అండి. ఇది ఇంపార్టెంట్ రిలేషన్, ఇది కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఏం లేదండి, ఇది ఒక రేషియో. దేనికి రేషియో, కరెంట్ ఫ్లో ఎట్ యానియాన్ బై టోటల్ కరెంట్ ఫ్లో అంటున్నా. ఓకే, యానియాన్ దగ్గర తీసుకుంటే యానియాన్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ నెంబర్, క్యాటయాన్ తీసుకుంటే క్యాటయాన్ దగ్గర వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది 1, ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది 1 అవుతుంది. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈజ్ సమ్ కాన్స్టెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లో ఎట్ యానియాన్. సో మనం దీన్ని ఏమో రాసుకోవచ్చు, TA ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ UAగా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ TC తీసుకుంటే K ఇంటూ UC కూడా రాసుకోవచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి ఒకసారి. ఈ ఫార్ములాస్ అండ్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది ఏంటనేది తెలవడానికి మాత్రమే ఇది. ఓకే, ఒకసారి రిలేషన్ బిట్వీన్ UT λ μ, ఇది ఆల్రెడీ అంటే ఏంటో చెప్పాను, జస్ట్ UT λ μ గానే చెప్తాను. చూడండి, ఇక్కడ వీటన్నిటి కలిపి ఒకటే రిలేషన్ ఇస్తున్నా, అది ఒకసారి చూడండి. UA బై UC ఈక్వల్ టు TA బై TC ఈక్వల్ టు λA బై λC ఈక్వల్ టు μA బై μC.
ఈ రిలేషన్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఈ రిలేషన్ని వాడుకొని చాలా వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. సో ఈ రిలేషన్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఏం లేదండి, రేషియో ఉంటుంది కదా, వాటి రేషియోలు అనేవి ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. యానియాన్ అండ్ క్యాటియాన్ యొక్క రేషియోస్, ట్రాన్స్పోర్ట్ నెంబరే కానీ, ఈక్వలెంట్ కండక్టెన్స్ కానీ, మోలార్ కండక్టెన్స్ కానీ ఈక్వల్గా ఉంటాయండి. ఈ రిలేషన్ ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. నౌ అయానిక్ మొబిలిటీ అండి. అయానిక్ మొబిలిటీ కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంది, అంటే రేర్గా పడినాయండి వీటిపైన. ఓకే, అయానిక్ మొబిలిటీ ఈక్వల్ టు కండక్టెన్స్ ఆఫ్ అయాన్ బై ఫారడే. F is equal to 96500 కూలమ్స్ అండి. ఓకే, కూలమ్స్, దీని వాల్యూ ఇది. డైరెక్ట్ మనం దీంతోనే క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ రిలేషన్ కూడా ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అయానిక్ మొబిలిటీ అనేది ఏ విధంగా వస్తుంది? ద రేషియో బిట్వీన్ కండక్టెన్స్ ఆఫ్ అయాన్ అండ్ ఫారడే ఈజ్ కాల్డ్ అయానిక్ మొబిలిటీ. ఓకే, దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా మనకు టర్మినాలజీ అండి. ఇప్పటి నుంచి మనకు కొంచెం కాన్సెప్ట్ రాబోతుంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి, దిక్కులు చూడకండి, మంచిగా వీడియోని చూస్తూ నోట్స్ రాయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండి, ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ మధ్య తేడా ఏం లేదు, సింపుల్గా గుర్తుంచుకోండి. ఎలక్ట్రోలైటిక్ అంటే మనకు ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఏమవుతుందంట అంటే కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, అదే ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఇక్కడ మనకు కెమికల్ ఎనర్జీ, ఓకే, కెమికల్ ఎనర్జీ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందండి? ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. జస్ట్ రివర్స్ అండి. ఓకే, ఇక్కడనేమో కెమికల్ ఎనర్జీ అంటే కెమికల్ రియాక్షన్ డన్ అవుతుంది. ఇక్కడ కెమికల్ రియాక్షన్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఇది గుర్తుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇందులో మనకు బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి మనం కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం బ్యాటరీ అనేది పెడుతున్నామండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఎనర్జీ కావాలి మనకు, కెమికల్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి బ్యాటరీ తీసుకోము, జస్ట్ స్విచ్ పెడతామండి. స్విచ్ ద్వారా మనకు ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయండి. ఈ సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా ఏం మూవ్ అవుతాయి అంటే అయాన్స్ మూవ్ అవుతాయి అంతే. అంటే ఇక్కడ ఏం చేస్తాయంటే అయాన్స్ని ఈక్వాలెంట్స్గా చేస్తాయండి. ఓకే, అయానిక్ మనకు ఈక్వాలెంట్గా అయానిక్ మొబిలిటీని ఈక్వల్గా చేస్తాయండి. ఓకేనా, ఈ సాల్ట్ బ్రిడ్జ్ గురించి కూడా చూద్దాము. ఫస్ట్ దీన్ని చూడండి. సో ఇక్కడ మనకు యానోడ్ పాజిటివ్గా ఉంటుందండి, క్యాథోడ్ అనేది నెగటివ్గా ఉంటుంది ఎలక్ట్రోలైటిక్లో. బట్ ఎలక్ట్రోకెమికల్లో రివర్స్ ఉంటుంది. ఇది మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. యానోడ్ అనేది నెగటివ్ ఉంటుంది, క్యాథోడ్ అనేది పాజిటివ్ ఉంటుందండి. సో ఇక్కడ చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ అయితే ఎలక్ట్రోకెమికల్లో రివర్స్, యానోడ్ అనేది నెగిటివ్ ఉంటుంది, క్యాథోడ్ అనేది పాజిటివ్ ఉంటుందండి. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా సాల్ట్ బ్రిడ్జ్ అని వచ్చిందండి. సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనకు KNO3 ప్లస్ NH4NO3, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, ఈ రెండింటిని మిక్సింగ్ చేసి కూడా సాల్ట్ బ్రిడ్జ్ని ఫామ్ చేయొచ్చు. లేదా అగార్ సొల్యూషన్ మీన్స్ పాలిసాకరైడ్స్తో కూడా దీన్ని ప్రిపేర్ చేస్తారండి. ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఇది అయానిక్ మొబిలిటీని మనకు కాన్స్టెంట్గా ఉంచుతుంది. అంటే రెండు యానియాన్స్ అండ్ క్యాటియాన్ యొక్క మొబిలిటీని ఈక్వల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్స్ ఎలక్ట్రోలైటిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్లో. సో మిగిలిన కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఇక్కడ ఏదైనా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చెప్పే పాయింట్స్ ఎప్పుడైనా అది ఎలక్ట్రోకెమికల్ సెల్ కానీ ఎలక్ట్రోలైటిక్ సెల్ కానివ్వండి, ఆక్సిడేషన్ అండ్ రిడాక్స్ ప్రాసెస్ అంటే ఆక్సిడేషన్ జరుగుద్ది, రిడక్షన్ జరుగుద్ది. అది ఏ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. అదే ఒక్కసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ యానోడ్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుందండి. ఓకే, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర
రిడక్షన్ జరుగుతుందండి. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటిది, రిడక్షన్ అంటే ఏంటిది? ఓకే, ఆక్సిడేషన్ అంటే మనకు ఎలక్ట్రాన్లను తీసివేయడం. ఓకే, ఎలక్ట్రాన్ విచ్ వీఆర్ రిమూవింగ్ ఎలక్ట్రాన్ మీన్స్ దట్ ఈస్ ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే వీఆర్ యాడింగ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ రిడక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ అండి. అంటే ఇక్కడ మనకు యానోడ్ దగ్గర లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే క్యాథోడ్ దగ్గర గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. యానోడ్ ఆక్సిడేషన్ గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు, యానోడ్ ఆక్సిడేషన్ అని గుర్తుంచుకోండి. ఓకే, రిమైనింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. దీని మీద మనకు నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్లలో చాలా ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనా, ఇది అండ్ సెల్ నోటేషన్ నెక్స్ట్ చెప్తాను. ఈ పాయింట్స్ ఇక్కడ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వీలైతే రాసుకోవడానికి ట్రై చేయండి. నా సెల్ రిప్రజెంటేషన్ ఏంటో తెలియాలండి. సెల్ రిప్రజెంటేషన్ మనం ఎప్పుడైనా కూడా ఏ విధంగా చూపించుదామంటే యానోడ్ ఈ సాల్ట్ బ్రిడ్జ్కి మనం యూజ్ చేసే సింబల్ అండి. యానోడ్, సాల్ట్ బ్రిడ్జ్, క్యాథోడ్ అండి. ఓకే, క్యాథోడ్. ఎట్ యానోడ్ జింక్ అనేది జింక్ 2+ వెళ్తుందండి. క్యాథోడ్ కాపర్ 2+ అనేది కాపర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకు ఈ విధంగా రాసుకోవచ్చు. యాక్చువల్గా యానోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందండి, ఆక్సిడేషన్ అని చెప్పాను. సో జింక్ అనేది జింక్ 2+ గాను ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గాను. చూడండి, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయినాయి. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేసరికి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవడం వల్ల మనకి ఇక్కడ ఆక్సిడేషన్ అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటున్నా, రిడక్షన్ జరుగుతుంది అంటున్నా. సో మనకు కాపర్ 2+ అనేది ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవ్వడం ద్వారా కాపర్గా మారుతుందండి. సో ఇక్కడ మనకు నెట్ సెల్ రియాక్షన్ రాసుకుంటే నెట్ సెల్ రియాక్షన్ రాసుకుంటే మనకి ఏ విధంగా వస్తుందంటే జింక్ ప్లస్ కాపర్ 2+ ఈజ్ గివింగ్ కాపర్ ప్లస్ జింక్ 2+గా ఇస్తుందండి. ఇది మనకు నెట్ సెల్ రియాక్షన్. ఇది మనకు నెట్ సెల్ రియాక్షన్ అండి. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది తెలవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాశాను. సెల్ రిప్రజెంటేషన్ తెలియాలి, క్యాథోడ్ దగ్గర ఎలా జరుగుతుంది, యానోడ్ దగ్గర ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది ఎలక్ట్రోకెమికల్ సెల్లో. ఓకేనా, ఓకే, ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇందాక నోటేషన్ ఏ విధంగా చెప్పానండి, యానోడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, క్యాథోడ్ రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పాను. ఓకే, లెఫ్ట్ రైట్. ఓకే, దీని నుంచి మనము E0 సెల్ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. E0 సెల్ ఈక్వల్ టు E0 యానోడ్ E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్గా చెప్పుకోవచ్చు అండి. E0 యానోడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్ ఫామ్లో రాయాలనుకుంటే E0 సెల్ ఈక్వల్ టు E0 R మైనస్ E0 L మీన్స్ రైట్ మైనస్ లెఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు నెర్నెస్ట్ ఈక్వేషన్లో యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఏ విధంగా రాస్తాం అనేది చూడండి. ఓకే, ఇందులో ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఇవి చెప్పడం మర్చిపోయాను. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే మనం గాల్వానిక్ సెల్గా చెప్పొచ్చు. ఓకే, గాల్వానిక్ సెల్ అని చెప్పొచ్చు, లేదా డేనియల్ సెల్గా కూడా చెప్పొచ్చు అండి. డేనియల్ సెల్. ఇందులో ఏ వర్డ్ ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ వర్డ్ ఇచ్చినా మనకు అది ఎలక్ట్రోకెమికల్ సెల్ అనే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది కూడా ఒకటి వస్తుంది, అది నెక్స్ట్ చెప్తాను. దానికంటే ముందు మనం ఇక్కడ నెర్నెస్ట్ ఈక్వేషన్ కనుక్కోవాలండి. యాక్చువల్గా E0 సెల్ కానీ ఈ సెల్ కానీ ఇది ఏంటిదంటే మనకు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. ఓకే, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అండి. వీటి ద్వారా మనము నెర్నెస్ట్ ఈక్వేషన్ ద్వారా మన ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. దాన్ని ఈ సెల్ అని కూడా అంటాము. ఒకసారి నెర్నెస్ట్ ఈక్వేషన్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే ఏరియా నెర్నెస్ట్ ఈక్వేషన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఫార్ములా నేర్చుకుంటే వాటి వాల్యూస్ అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే చాలు ఆన్సర్ వస్తుంది. బట్ ఫార్ములా పరంగా కన్ఫ్యూజ్ కాకూడదు. కాబట్టి ఒకసారి నెర్నెస్ట్ ఈక్వేషన్ చూద్దాం. నా నెర్నెస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే మనకు ఈ సెల్ క్యాలిక్యులేషన్ గురించి చేస్తామండి. ఇక్కడ ఈ సెల్ అనేది ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT by NF ln ఇక్కడ
ఒకవేళ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్తే కే ఈక్విలిబ్రియం అని పెట్టుకోవాలండి. ఒకవేళ ఇది ఇవ్వకపోతే మనకు కాన్సన్ట్రేషన్స్ ఇస్తాయండి. కాన్సన్ట్రేషన్లో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలండి. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్. ఈ ఫార్ములా అందరూ చేస్తారు, ఈ ఫార్ములా అందరికి గుర్తుంటుంది. కానీ ఇక్కడ రాసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే, మనకు సపోజ్ ఇక్కడ జింక్ అనేది జింక్ 2+ వస్తుంది, కాపర్ 2+ అనేది కాపర్గా వెళ్తుందండి. సో ఇక్కడ జింక్ అండ్ కాపర్ ఇవి అయాన్స్ కాదండి. జింక్ 2+ అనేది అయాన్, కాపర్ 2+ అనేది అయాన్. బట్ జింక్ అండ్ కాపర్ ఓకే విత్ 0 చార్జ్, ఓకే చార్జ్ అనేది లేదు, అలాంటి వాటిని కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ జింక్ అనేది రియాక్టెంట్ అయితే జింక్ 2+ అనేది ప్రోడక్ట్ అండి. సో ఇది మనకు ప్రోడక్ట్ అవుతుంది. ఓకే కాపర్ 2+ అనేది మనకు రియాక్టెంట్ అవుతుంది, కాపర్ అనేది ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ నేనేమంటున్నా, ప్రోడక్ట్ బై రియాక్టెంట్ అంటున్నా, ప్రోడక్ట్ బై రియాక్టెంట్. ఈ రియాక్టెంట్ అండ్ ఈ ప్రోడక్ట్ని తీసుకోవద్దు, ఓన్లీ ప్రోడక్ట్ బై రియాక్టెంటే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ విధంగా రాస్తామండి, ఇప్పుడు ప్రోడక్ట్ జింక్ 2+ బై రియాక్టెంట్ కాపర్ 2+గా రాసుకోవచ్చండి. ఓకే ఇది అర్థం కావడానికి చెప్తున్నా. చాలామంది దీన్ని ఎట్లా అప్లై చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నా. ఓకే ఈ సెల్ ఈక్వల్ టు ఈనాట్ సెల్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ ln p బై ఆర్ అని చెప్పాను. ఎట్ 298 కెల్విన్ దగ్గర డైరెక్ట్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇదంతా క్యాల్కులేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఈనాట్ సెల్ ఈక్వల్ టు మైనస్ 0.0591 బై ఎన్ లాగ్ p బై ఆర్ అండి, లాగ్ p బై ఆర్. ఒకవేళ కే ఈక్విలిబ్రియం ఇచ్చేదంటే కే రాసుకోవచ్చు, ln k రాసుకోవచ్చు. ఓకే ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీన్ని క్యాల్కులేషన్ పర్పస్లో మనకు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను దీన్ని డైరెక్ట్గా 0.06 అని రాస్తానండి. ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ నియర్ వాల్యూ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమని రాస్తా అంటే 0.06 రాస్తా అండి. 0.06 బై ఎన్ ఓకే లాగ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్గా రాస్తానండి. ఇది రిలేషన్ గుర్తుంచుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇది 298 కెల్విన్ దగ్గరే. ఒకవేళ టెంపరేచర్ కనుక వాడు మార్చేస్తే ఖచ్చితంగా ఈ ఫార్ములా వేసంటే రాంగ్ అవుతుంది. ఈ ఫార్ములానే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఈ ఫార్ములా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఇది మనకు నెక్స్ట్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టండి, ఈ రిలేషన్ అయితే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా ఎలా వచ్చిందంటే మనకు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ln k థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ నుంచి. ఇక్కడ మనం డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈగా రాసుకుంటామండి, ఈ సెల్గా రాసుకుంటాం. ఈ రిలేషన్ నుంచి మనకు ఈ ఈక్వేషన్ వస్తుందండి. ఓకేనా ఈ రిలేషన్స్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం ప్రీవియస్ బిట్ మనకు ఈ క్వశ్చన్ పడిందండి, డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ సెల్. ఈ క్వశ్చన్ డైరెక్ట్ జెన్కోలో బిట్ పడింది. ఓకేనా ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు 100%. ఒక ప్రాబ్లం ఈసారి జెన్కోలో ఎక్స్పెక్ట్ చేయండి. జెన్కోనే కాదు సెట్ అండ్ సిఎస్ఆర్ నెట్లో కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫార్ములా పైన. ఓకేనా రాసుకోవడానికి ట్రై చేయండి. ఇందాక ఇచ్చినటువంటి నెక్స్ట్ ఈక్వేషన్లో ఏమని చెప్పానండి, ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.06 అని రాస్తున్నాం. 06 బై ఎన్ లాగ్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ లాగా చెప్పాను. ఓకే ఇంతవరకు ఓకే. ఇక్కడ ఈ నాట్ సెల్ ఉందండి. ఈ నాట్ సెల్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నాట్ సెల్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ నాట్ రైట్ మైనస్ ఈ నాట్ లెఫ్ట్గా చెప్పాను. మీన్స్ క్యాథోడ్ మైనస్ యానోడ్ అని చెప్పాను. ఇది ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అండి. ఓకే ఇక్కడ ఛార్జ్ వస్తుంది కానీ ఆ ఛార్జ్ నెంబర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు మీరు. ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఓకే ఇక్కడ ఈ సెల్ అనేది పొటెన్షియల్. ఓకే ఇక్కడ వరకు మనకు ఓకే అండి. దీని మీద ప్రాబ్లం ఇస్తే మాత్రం చేయడానికి సిద్ధంగా ఉండండి. 100% ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి. ఓకే ఇందులోనే కాన్సన్ట్రేటెడ్ సెల్ అని చెప్తున్నా. కాన్సన్ట్రేటెడ్ సెల్ అంటే సేమ్ మెటీరియల్ క్యాథోడ్ గాను సేమ్ మెటీరియల్ యానోడ్ కానీ యూజ్ చేస్తున్నాం అలాంటి టైంలో. కానీ
అక్కడ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అనేది డిఫరెంట్ అనేది. ఇక్కడ యానోడ్ దగ్గర డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసాం, క్యాథోడ్ దగ్గర డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసాం, బట్ తీసుకున్నటువంటి మెటీరియల్ మాత్రం సేమ్. అలాంటి వాటిని కాన్సన్ట్రేటెడ్ సెల్స్ అంటారు. ఈ కాన్సన్ట్రేటెడ్ సెల్స్కి E0 సెల్ అనేది 0 ఉంటుందండి. E0 సెల్ ఈక్వల్ టు 0. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ, ఇది ఒక్కటే రాసుకుంటే సరిపోద్ది. ఈ సెల్ ఈక్వల్ టు -0.06/n log p/r. ఇది రాసుకుంటే సరిపోతుందండి. ఇది మనకు కాన్సన్ట్రేటెడ్ సెల్ అండి, కాన్సన్ట్రేటెడ్ సెల్. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ మనకు ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ అండి, డెల్టా జీ. ఓకే, డెల్టా జీ అనేది మనకు -NF E0 సెల్, ఈ సెల్ అని చెప్పాను. అండ్ మనకు డెల్టా జీ ఈక్వల్ టు -RT/ln K ఈక్విలిబ్రియంగా చెప్తున్నా. మనకు ఈ రిలేషన్ నుంచి డెల్టా జీ అనేది అడిటివ్ ప్రాపర్టీ అండి. అడిటివ్ అంటే మనం డెల్టా జీ వాల్యూని డైరెక్ట్గా యాడ్ చేయవచ్చు. కానీ ఈ సెల్ వాల్యూస్ ఉంటాయి చూడండి, ఇది నాన్ అడిటివ్ ప్రాపర్టీ అండి, నాన్ అడిటివ్ ప్రాపర్టీస్. ఓకే, నాన్ అడిటివ్ ప్రాపర్టీస్ అండి. అంటే వీటిని డైరెక్ట్గా ఒకవేళ E0 సెల్ ఇచ్చాడు అనుకోండి, ఆ E0 సెల్ కానీ ఈ సెల్ ఇస్తే అవి డైరెక్ట్ యాడ్ చేయలేమండి. అదే డెల్టా జీ వాల్యూస్ ఇచ్చంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు, బట్ వీటిని డైరెక్ట్ యాడ్ చేయకూడదు. మనం డెల్టా జీ/NF తో చేస్తే మనకు వస్తుంది. ఇది థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో వస్తుంది. దీని గురించి అక్కడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్ట్వాల్ డైల్యూషన్ లా అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ చూడండి, AB అనేది డిసోసియేషన్ జరుగుతుంది, A+ గాను B- గాను జరుగుతుందండి. సో ఇక్కడ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ నేను Cగా తీసుకుంటున్నా. ఓకే, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ Cగా. ఓకే, టైమ్ = 0 దగ్గర. అదే అప్పుడు ఏం ఫార్మేషన్ జరగలేదు కాబట్టి వీటి యొక్క కాన్సన్ట్రేషన్ 0. ఎట్ ద టైమ్ ఆఫ్ T దగ్గర మనకి ఏం జరుగుతుందంటే, ఇది C-ఆల్ఫా ఫామ్ అయినాయండి, C-ఆల్ఫాగా ఫామ్ అయినాయి. ఇది C - C-ఆల్ఫా అంటే C-ఆల్ఫా అనేది తగ్గిపోయి ఇక్కడ ఫామ్ అయినాయండి. సో దీని నుంచి మనకు డిసోసియేషన్ కాన్స్టెంట్ K ఏమని రాసుకోవచ్చు అంటే, ఓకే, ప్రోడక్ట్ బై రియాక్టెంట్గా రాసుకోవచ్చు. C-ఆల్ఫా × C-ఆల్ఫా బై C - C-ఆల్ఫాగా రాసుకోవచ్చు అండి. దీన్ని C²α² బై C కామన్ తీస్తే 1 - ఆల్ఫాగా ఉంటుంది. ఇది క్యాన్సల్ అయిపోతే C-ఆల్ఫా² బై 1 - ఆల్ఫా అండి, 1 - ఆల్ఫా. ఓకే, ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్, = K. ఇది ఫైనల్ ఫార్ములా. స్మాల్ ఆల్ఫా మీన్స్ ఆల్ఫా ఈజ్ వెరీ లెస్ దెన్ 1 అయినప్పుడు ఆల్ఫాని ఇగ్నోర్ చేయొచ్చు. అప్పుడు K = C-ఆల్ఫా² అవుతుందండి. అదే ఆల్ఫా ఏమవుతుందంటే K/C √K/C అవుతుందండి. ఆల్ఫా √K/C. అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అండి. ఇక్కడ C అంటే కాన్సన్ట్రేషన్, ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, K అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, దీని నుంచి మనకు వచ్చిన ఫార్ములా ఇది. ఓకే, ఇక్కడ చూడండి, మనం దీని నుంచి ఏమని చెప్పచ్చు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √C అని చెప్పచ్చండి. దీన్ని ఇంకే విధంగా చెప్పచ్చు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓకే రూట్ వాల్యూమ్ అని కూడా చెప్పొచ్చండి. ఈ రెండు రిలేషన్స్ కూడా చెప్పొచ్చు. దీని ద్వారా ఆస్ట్వాల్ డైల్యూషన్ నుంచి ఇవి చెప్పొచ్చు. ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇక్కడే కాదు, మనకు వేరే దగ్గర కూడా వస్తుంది. ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫార్ములా ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, డిసోసియేషన్ అనేది ఆల్ఫా λc/λ∞గా కూడా రాసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ రేషియో, ఇది ఓన్లీ రేషియో. ఓకే, λc/λ∞ అంటే ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఎట్ నోన్ కాన్సన్ట్రేషన్ బై ఇన్ఫినైట్ కాన్సన్ట్రేషన్. దీని నుంచి కూడా మనకు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఆస్ట్వాల్ డైల్యూషన్ లా నుంచి ఇది చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇది అండ్ ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, దాన్ని మనము ఏమంటామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటామండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అదే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనము వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. వీక్ ఎలక్ట్రోలైట్స్గా చెప్పుకుంటామండి. ఓకే, వీక్ ఎలక్ట్రోలైట్స్గా చెప్పుకుంటాం. ఈ రెండు కండిషన్లు కూడా గుర్తుంచుకోవాలి మనం. ఓకే.